ఇకపై 90 డిగ్రీల తూర్పు రేఖాంశం భారత్కు కాల ప్రామాణికం కానుందా అంటే అవుననే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే దేశంలో తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో సూర్యోదయమయ్యే సమయాల్లో సుమారు 2 గంటల వ్యత్యాసం ఉందని శాస్త్రవేత్తలు తేల్చారు. దీంతో అరుణాచల్ ప్రదేశ్లో ఉదయం 4 గంటలకు సూర్యుడు ఉదయిస్తే అక్కడి ప్రభుత్వ కార్యాలయాలు 10 గంటలకు తెరుచుకుంటున్నాయి. ఇందుకోసం శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ అధ్యయనం చేయగా దేశంలో 2 భిన్న టైం జోన్లు అమలు చేస్తే బాగుంటుందన్న నిర్ణయానికొచ్చింది. ఇలా చేస్తే 2.7 బిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుందంటున్నారు అధికారులు. ఇక ప్రభుత్వ కార్యాలయాల పనివేళలపై కేంద్రమే ఓ నిర్ణయం తీసుకోవచ్చని చెప్పారు. ప్రస్తుతం దేశ ప్రామాణిక సమయాన్ని నిర్వచిస్తున్న 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని అరగంట ముందుకు జరిపితే అస్సాం, పశ్చిమ బెంగాల్ సరిహద్దు సమీపంలోని 90 డిగ్రీల తూర్పు రేఖాంశం ఇకపై భారత్కు ప్రామాణికం కానుందని తెలిపారు. దీనిపై అధ్యయనం చేసిన మెహతబ్ సూచనలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుందని తెలిపారు కేంద్ర మంత్రి అనంతకుమార్.